దానియేలు నిజంగా నపుంసకుడా? దేవుని కోసం తనను తాను నపుంసకుడిగా మార్చుకున్నాడా? ఈ ప్రశ్న చాలా మందికుంది. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ. కానీ బైబిల్ నిజంగా ఏం చెప్తోంది? బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును జయించి కొంతమంది రాజవంశ యూదా యువకులను చెరలోకి తీసుకెళ్లాడు. వారిలో దానియేలు కూడా ఉన్నాడు. ఆ సమయంలో అతను నపుంసకుల అధిపతి ఆధ్వర్యంలో శిక్షణ పొందాడని బైబిల్లో ఉంది. అందుకే కొందరు దానియేలు కూడా నపుంసకుడయ్యుంటాడు అని అనుకుంటున్నాడు. కానీ అసలు విషయం ఏమిటంటే అక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం సారిస్. ఈ పదానికి నపుంసకుడు అనే అర్థం కూడా ఉండొచ్చు. అలాగే రాజసభ అధికారుడు అనే అర్థం కూడా ఉంటుంది. బైబిల్ ఎక్కడ దానియేలు శారీరకంగా నపుంసకుడని స్పష్టంగా చెప్పలేదు. అలాగే దేవుని కోసం తనను తాను నపుంసకుడిగా మార్చుకున్నాడని కూడా ఎక్కడా రాయబడలేదు. దానియేలు కథ శరీర మార్పుల గురించి కాదు, విశ్వాసం గురించి. అతను రాజు ఆహారాన్ని తిరస్కరించాడు, దేవుని ఆజ్ఞను కాపాడుకున్నాడు. సింహాల గుహలో పడినా కూడా తన ప్రార్థన ఆపలేదు. దానియేలు చూపించింది ఒక్కటే, దేవునిపై నమ్మకంగా ఉండడం. ఇప్పుడు ప్రశ్న మీకే. పరిస్థితులు మారిపోతే మన విశ్వాసం కూడా మారిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి.